హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఫిబ్రవరి 18th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 యొక్క థీమ్ను ఈ క్రింది విధంగా వర్ణించవచ్చు. లాస్ట్ క్లాస్లో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ సమ్మిట్ యొక్క థీమ్, అలానే ఈ సమ్మిట్ యొక్క 3 సూత్రాస్ మరియు 7 చక్రాస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్ని ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. ఆప్షన్ ఏ, అధునాతన స్వయం ప్రతిపత్త ఆయుధ వ్యవస్థలకు ఏఐ భద్రత. ఆప్షన్ బి, నియంత్రణపై సంకుచిత దృష్టితో ఏఐ పాలన. ఆప్షన్ సి, అందరికీ సంక్షేమం మరియు ఆనందం మరియు సమ్మిళిత వృద్ధి కోసం ఏఐని ఉపయోగించడం. ఆప్షన్ డి, బహుళజాతి ఏఐ సంస్థలకు లాభాలను పెంచడం. సో ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బిని ఎలిమినేట్ చేయవచ్చు అండి. ఎందుకు? ఏ సమ్మిట్ అయినా, ఏ కాన్ఫరెన్స్ అయినా ఆ థీమ్ యొక్క విజన్ అనేది బ్రాడ్గా ఉండాలి. బట్ ఇక్కడ సంకుచిత దృష్టితో ఏఐ పాలన, నేరో విజన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి అవుట్ రైట్లీ మనము బిని ఎలిమినేట్ చేయవచ్చు. నెక్స్ట్ డిని ఎలిమినేట్ చేయవచ్చు అండి. ఎప్పుడు కూడా కేవలం కొన్ని స్పెసిఫిక్ సంస్థలు లేదా కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ని దృష్టిలో పెట్టుకుని సమ్మిట్ యొక్క థీమ్ ఉండదు. సో ఓన్లీ బహుళజాతి ఏఐ సంస్థలకు లాభాలు పెంచడానికి థీమ్ అనేది ఉండదు. సో ఇది కూడా మనము ఎలిమినేట్ చేయవచ్చు. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా మనం యూజ్ చేయవచ్చండి. ఓన్లీ ఆయుధ వ్యవస్థలకు ఏఐ భద్రతను కల్పించడానికి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లాంటి గ్లోబల్ ఏఐ సమ్మిట్ అనేది నిర్వహించరు. కాబట్టి ఆప్షన్ ఏని కూడా ఎలిమినేట్ చేయవచ్చు. ఇదంతా కూడా మనకి ఈ సమ్మిట్ యొక్క థీమ్ గురించి ఐడియా లేకపోతే ఎలిమినేషన్ టెక్నిక్ ఏ విధంగా ఉపయోగించాలనే దాని మీద డిస్కస్ చేయడం జరిగింది. సో ఎప్పుడు కూడా థీమ్ అనేది బ్రాడ్ విజన్తో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కోసం మనము చూస్తూ ఉంటాము. సో ఇక్కడ సమ్మిళిత వృద్ధి, ఇంక్లూజివ్ గ్రోత్. సో సి అనేది కరెక్ట్ ఆప్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ సమ్మిట్ యొక్క థీమ్ ఇక్కడ ఒకసారి చూస్తే సర్వజన హితయ, సర్వజన సుఖయ, అంటే వెల్ఫేర్ ఫర్ ఆల్, హ్యాపీనెస్ ఫర్ ఆల్. ఆప్షన్ సి అదే ఇవ్వడం జరిగింది, అందరికీ సంక్షేమం మరియు ఆనందం. సో ఈ అందరికీ సంక్షేమం మరియు ఆనందం ద్వారా సమ్మిళిత వృద్ధిని సాధించడానికి ఏఐని ఉపయోగించడం ఈ సమ్మిట్ యొక్క థీమ్ గా మనము డిస్క్రైబ్ చేయవచ్చు అండి. అలానే 3 సూత్రాస్ గురించి కూడా లాస్ట్ క్లాస్ లో మనము డిస్కస్ చేసాము డీటెయిల్డ్ గా. పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ అని. అండ్ 7 చక్రాస్ గురించి కూడా మనము డిస్కస్ చేసాము. ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. తీరంలో యుద్ధ నౌకల జాతర, రాష్ట్రపతి విందుతో లాంఛనంగా ప్రారంభమైన ఐఎఫ్ఆర్. నేడు ఐఎన్ఎస్ సుమేధాలో ప్రయాణించనున్న ద్రౌపది ముర్ము. ఈ ఆర్టికల్ విశాఖపట్నంలో నిర్వహించబడుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఐఎఫ్ఆర్ 2026 కి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం రాత్రి విశాఖ ఈఎన్సి ఆఫీసర్స్ మెస్లో విందు ఇచ్చారు. ఈ అంతర్జాతీయ ఉత్సవానికి హాజరవుతున్న వివిధ దేశాల నేవీ చీఫ్లకు దేశ రక్షణ దళాల సుప్రీం కమాండర్ హోదాలో రాష్ట్రపతి విందు ఇవ్వడం ఆనవాయితీ. ఈ విందుతో ఐఎఫ్ఆర్ లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. అండ్ ఐఎఫ్ఆర్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐఎఫ్ఆర్లో భాగంగా బుధవారం ఐఎన్ఎస్ సుమేధా నౌకపై రాష్ట్రపతి ప్రయాణిస్తారు. 6 వరుసల్లో నిలిపిన 71 యుద్ధ నౌకల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. సో ఈ ఏర్పాట్లకు సంబంధించి తుది సన్నాహక విన్యాసాలను సమీక్షించడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఈ ఐఎఫ్ఆర్ 2026లో ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అలానే రష్యా, ఆస్ట్రేలియా, యుఏఈ తదితర దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 45 నౌకలు, కోస్ట్ గార్డ్, మర్చెంట్ నేవీ, పరిశోధన నౌకలు 7 ఈ ఫ్లీట్ రివ్యూలో పాల్గొననున్నాయి. సో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయండి. ఆల్రెడీ ఈ కార్యక్రమం ప్రారంభమైనా కూడా అఫీషియల్గా రాష్ట్రపతి విందుతో లాంఛనంగా ప్రారంభమైనట్లు భావిస్తారు. ఈ ఐఎఫ్ఆర్ 2026కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు. హోస్టెడ్ బై ఇండియన్ నేవీ. ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 25 వరకు ఈ రివ్యూ జరగనుంది.
మెయిన్ సెరెమోనియల్ ఈవెంట్ ఫిబ్రవరి 18న జరగనుంది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రివ్యూస్ ఫ్లీట్ ఫ్రమ్ ఐఎన్ఎస్ సుమేధ. ఈ సెరెమోనియల్ ఫార్మేషన్లో 71 వార్షిప్స్ పాల్గొననున్నాయి. 45 ఇండియన్, 19 ఫారిన్. ఇన్ 6 కాలమ్స్, 6 వరుసలలో ఈ ఫ్లీట్ సెరెమోనియల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అండ్ దీనితో పాటు నెక్స్ట్ డే ఫిబ్రవరి 19న మిలాన్ 2026 ఇనాగ్రేషన్ బై డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. అండ్ ఫిబ్రవరి 19 4 PM నుంచి ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ఎట్ ఆర్కే బీచ్. అండ్ ఆన్గోయింగ్ ఐఓఎన్ఎస్ కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్, హై లెవెల్ గ్యాదరింగ్ ఆఫ్ నేవల్ చీఫ్స్, ఐఓఎన్ఎస్ ఇక్కడ చూడవచ్చు. ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం అనేది హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాల యొక్క ఒక భాగస్వామ్య కూటమి అండి. అనేక దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. సో ఈ సభ్య దేశాల యొక్క హై లెవెల్ నేవల్ చీఫ్స్ సమ్మిట్ అనేది కూడా ఇక్కడ జరగనుంది. అండ్ ఈ ఐఎఫ్ఆర్ 2026లో కీ పార్టిసిపేటింగ్ వెజల్స్ అండ్ మెయిడ్ ఇన్ పార్టిసిపెంట్స్ గురించి చూస్తే ఇండియా యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ప్రైమరీ హైలైట్గా చెప్పవచ్చు. అలానే అమెరికా నుంచి యుఎస్ఎస్ పిన్క్ని అండ్ రష్యా యొక్క ఆర్ఎఫ్ఎస్ మార్షల్ షపోష్నికోవ్ అండ్ ఆస్ట్రేలియా యొక్క హెచ్ఎంఏఎస్ వారముంగా ఇవి మేజర్ పార్టిసిపెంట్స్గా చూడవచ్చు. అలానే జపాన్ యొక్క యుడాచి వార్షిప్ కూడా ఇందులో మనము చూడవచ్చండి జపాన్ నుంచి. అండ్ మేడ్ ఇన్ పార్టిసిపెంట్స్ అంటే మొదటిసారిగా ఈ ఫ్లీట్లో పార్టిసిపేట్ చేస్తున్న దేశాలు జర్మనీ, ఫిలిప్పీన్స్ మరియు యుఏఈ. అండ్ ఈ ఐఎఫ్ఆర్ 2026 మరియు మిలాన్ 2026 యొక్క థీమ్ ఏంటండి? ఐఎఫ్ఆర్ 2026 అనేది యునైటెడ్ త్రూ ఓషన్స్ అనే థీమ్తో నిర్వహించడం జరుగుతుంది. సబ్ థీమ్ వచ్చి స్ట్రెంథనింగ్ బ్రిడ్జెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్, విజన్ ఓషన్స్ యాజ్ షేర్డ్ గ్లోబల్ కామన్ కనెక్టింగ్ నేషన్స్. మహాసముద్రాల ద్వారా స్నేహాన్ని మరింత బలోపేతం చేయాలి అనేది ఈ ఐఎఫ్ఆర్ 2026 యొక్క థీమ్గా చూడవచ్చు. అండ్ మిలాన్ ఎక్సర్సైజ్ 2026 యొక్క థీమ్ చూస్తే కెమెరాడరీ, కోఆపరేషన్ అండ్ కొలాబరేషన్ అంటే స్నేహము, ఒకరికొకరు సహాయం చేసుకోవడం మరియు ఒకరికొకరు భాగస్వాములు అవ్వడం ఈ మిలాన్ 2026 థీమ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఫోకస్ ఇంటర్ఆపరబిలిటీ అండ్ కలెక్టివ్ రెస్పాన్స్ టు మ్యారిటైమ్ థ్రెట్స్. మహాసముద్రాలలో ఎదురయ్యే థ్రెట్స్ని కలిసికట్టుగా ఎదుర్కోవడం ఈ మిలాన్ 2026లోని ప్రధాన ఫోకస్గా చూడవచ్చు. అండ్ బ్రాడ్ స్ట్రాటజిక్ విజన్, అసలు ఈ ఐఎఫ్ఆర్కి సంబంధించి అండ్ మిలాన్ ఎక్సర్సైజ్ యొక్క బ్రాడ్ స్ట్రాటజిక్ విజన్ ఏంటి? మహాసాగర్, మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అక్రాస్ ద రీజియన్. ఇండో పసిఫిక్ ప్రాంత దేశాల మధ్య కోఆపరేషన్ని పెంపొందించి మ్యారిటైమ్ సమస్యలను అధిగమించడము మరియు ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడం ఈ మహాసాగర్ విజన్ యొక్క ప్రధాన ఉద్దేశం. అండ్ ఇండియా యొక్క బ్రాడ్ విజన్గా దీనిని చూడవచ్చు. సో ఇది ఐఎఫ్ఆర్ 2026 మరియు మిలాన్ 2026కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుకు ఎన్జిటి అనుమతి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్టుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ నుంచి సోమవారం అనుమతి లభించింది. గ్రేట్ నికోబార్ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఎన్జిటి కొట్టివేయడం జరిగింది. ప్రాజెక్టుకు వ్యూహాత్మక ప్రాముఖ్యత మరియు తగినంత రక్షణ చర్యలు ఉన్నాయని, ఇందులో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ ప్రాజెక్టులో అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్, టౌన్షిప్, విమానాశ్రయం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేయడం చూడవచ్చు. ఈ కంటెక్స్ట్లో ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి. హోలిస్టిక్ డెవలప్మెంట్ అండ్ స్ట్రాటజిక్ హబ్గా నికోబార్ ఐలాండ్ని తీర్చిదిద్దడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ని ఏర్పాటు చేయనున్నారు ఎట్ గలేతియా బే. అండ్ దీని యొక్క కెపాసిటీ అప్ టు 16 మిలియన్ TEUs. 1 TEU అంటే 20 ఫుట్ ఈక్వివాలెంట్ యూనిట్. షిప్లోని కార్గో కెపాసిటీని అంచనా వేయడం కోసం దీనిని యూజ్ చేస్తారు అండి. ఇది ఒక నాన్ ఫిజికల్ యూనిట్. సో 16 మిలియన్ TEUs కెపాసిటీని ఇక్కడ డెవలప్ చేయనున్నారు. దీనివలన మనము ఫారిన్ హబ్స్ లైక్ సింగపూర్ అండ్ కొలంబో లాంటి వాటి మీద డిపెండ్ అవ్వడం తగ్గుతుంది. సో ఈ ఇంటర్నేషనల్ కంటైనర్
ట్రాన్స్‌షిప్మెంట్ టెర్మినల్ని గలేతియా బే దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. అలానే ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ సిటీస్ 2 న్యూ కోస్టల్ సిటీస్ని డెవలప్ చేయనున్నారు అండి. సుమారు 3.5 లక్షలు ప్రొజెక్టెడ్ పాపులేషన్ ఇందులో ఉండవచ్చు. అండ్ ఇది న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సపోర్ట్ చేస్తుంది. అలానే గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఫర్ డ్యూయల్ యూజ్ పర్పస్ సివిలియన్ అండ్ మిలిటరీ ఆపరేషన్స్ రెండిటికి కూడా ఉపయోగపడేలాగా దీనిని ఏర్పాటు చేయనున్నారు. అలానే గ్యాస్ అండ్ సోలార్ పవర్ ప్లాంట్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు అండి. దీని యొక్క కెపాసిటీ 450 MVA మెగా వోల్ట్ యాంపియర్ అండ్ ఇది ఈ ప్రాంతంలోని ఎనర్జీ నీడ్స్ని మీట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్ స్ట్రాటజికల్లీ వెరీ కీ లొకేషన్లో ఉంది అండి. వన్ ఆఫ్ ద క్రిటికల్ ట్రేడ్ రూట్ అయిన మలక్కా స్ట్రైట్కి అతి చేరువలో ఇది ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి అనేది భారతదేశానికి చాలా కీలకం. దీనికి సంబంధించిన మరికొన్ని జియో స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ చూద్దామండి. కంట్రోల్స్ క్రిటికల్ గ్లోబల్ ట్రేడ్ చోక్ పాయింట్. ఇప్పుడే చెప్పుకున్న మలక్కా స్ట్రైట్ అనేది 40% ట్రేడ్ అనేది ఈ మలక్కా స్ట్రైట్లోనే పాస్ అవుతూ ఉంటుంది. సో అందుకే ఈ ప్రాంతంలోని దగ్గరగా ఉన్న నికోబార్ ఐలాండ్లో మన ప్రజెన్స్ అండ్ మౌలిక వసతుల అభివృద్ధి చాలా ఇంపార్టెంట్. అలానే సెక్యూరిటీ విషయంలో కూడా ఫస్ట్ లైన్ ఆఫ్ మ్యారిటైమ్ డిఫెన్స్ మానిటర్స్ నేవల్ యాక్టివిటీగా ఇది ఉపయోగపడుతుంది. లాజిస్టిక్స్ విషయంలో కూడా మేజర్ ఎకనామిక్ హబ్ ఫర్ ట్రాన్స్‌షిప్మెంట్ సింగపూర్, కొలంబో వంటి మేజర్ ట్రాన్స్‌షిప్మెంట్ హబ్లుగా ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్ మారనుంది. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మేజర్ కన్సర్న్స్ ఈ ప్రాజెక్ట్ విషయంలో మనం చూస్తే ఎకలాజికల్ ఇంపాక్ట్ సుమారు 1 మిలియన్ పైగా చెట్లను కొట్టివేయాల్సి వస్తుంది. మరియు ఈ ప్రాజెక్టు వలన ఈ ప్రాంతంలో కీలకంగా ఉన్న లెదర్ బ్యాక్ టర్టిల్ గూళ్ళు పెట్టుకోవడానికి ఈ ప్రాజెక్టుల వలన అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలోని ట్రైబల్ పాపులేషన్కి కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొంత అంతరాయాలను కలిగించే అవకాశం ఉంది. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అయిన షాంపెన్ అండ్ నికోబారీస్ తమ ల్యాండ్స్ని కోల్పోవాల్సి వస్తుంది. అలానే సివిలియన్ ఇంటరాక్షన్స్ వలన వారు ఎప్పటి నుంచో దూరంగా నివసిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇంటరాక్షన్స్ కారణంగా వారి యొక్క ఇమ్యూనిటీ అనేది బయటకి ఎక్స్పోజ్ అయ్యి అనేక వ్యాధులకి గురయ్యే అవకాశం కూడా ఉంది. అండ్ సిస్మిక్ రిస్క్ ఇక్కడ ఇది సిస్మిక్ జోన్ 5లో ఉంది అండి. హిస్టరీ ఆఫ్ సబ్సిడెన్స్ కూడా మనము 2004 సునామీలో చూడవచ్చు. ఈ ప్రాంతం చాలా వరకు మునిగిపోయింది ఆ సమయంలో. సో ఇలాగా సిస్మిక్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంది. అయితే సేఫ్ గార్డ్స్ ఎన్జిటి ఇచ్చిన కొన్ని కండిషన్స్ని మనం ఇక్కడ చూస్తే కాంపన్సేటరీ అఫారెస్టేషన్ ఇన్ హర్యానా మరియు ఈ ప్రాంతంలోని కోరల్ ట్రాన్స్లోకేషన్ని కూడా చేపట్టాలి అని ఎన్జిటి కొన్ని గైడ్లైన్స్ మరియు కండిషన్స్ని ఇవ్వడం జరిగింది. సో ఇది ద గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు కూడా లభించాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బయో వరల్డ్గా తెలంగాణ రాష్ట్రం వేగంగా ఎదుగుతోంది, భాగస్వాములవ్వండి. బయో ఏషియా 2026 సదస్సు ప్రారంభోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను ఇక్కడ చూడవచ్చండి. ఈ ఆర్టికల్ బయో ఏషియా సమ్మిట్ 2026కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. బయో ఏషియా సమ్మిట్ 2026 23వ అంతర్జాతీయ సదస్సును మాదాపూర్లోని హైటెక్స్లో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క థీమ్ చూడండి, టెక్ బయో అన్లీష్డ్ ఏఐ ఆటోమేషన్ బయాలజీ రెవల్యూషన్ అనే థీమ్తో ఈ 23వ సదస్సును ప్రారంభించారు. అంటే బయాలజికల్ ఫీల్డ్లో టెక్నాలజికల్ రెవల్యూషన్ని ముఖ్యంగా ఏఐ ఆటోమేషన్ లాంటి ఫ్రంటియర్ టెక్నాలజీస్ని ఉపయోగించాలి అండ్ దాని వలన పొందే సత్ఫలితాల గురించి ఈ థీమ్ ఇక్కడ తీసుకోవడం జరిగింది అండి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వేగంగా ఎదుగుతోంది, మనమంతా కలిసి పనిచేస్తే ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ ప్రపంచ జీవ విజ్ఞాన రాజధానిగా వృద్ధి చెందుతుంది. తెలంగాణ అంటే వ్యాపారం, వ్యాపార విస్తరణల కోసం అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణ సిద్ధంగా ఉంది. ఈ ఎదుగుదలలో మీరంతా భాగస్వాములు అవ్వాలి అని రేవంత్ రెడ్డి గారు కోరడం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా బయోటెక్నాలజీ సెక్టార్ గురించి మాట్లాడుతూ ఈ 2 సంవత్సరాలలోనే జీవ విజ్ఞాన రంగంలో 73,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. కొద్ది వారాల క్రిందట దావోస్లో మా కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించాం, జీనోమ్ వ్యాలీని విస్తరించాం, ప్రపంచ స్థాయి పరిశోధన ఆవిష్కరణలకు 1 బయోను ప్రారంభించాం, గ్రీన్ ఫార్మాసిటీని వేగవంతం చేశాం,
అనేక కొత్త జీసీసీలను ఆహ్వానించాం. ఇది సాధారణ అభివృద్ధి కాదు, దృఢమైన చిత్తశుద్ధితో కూడిన దూరదృష్టి ఫలితం. దానికి ప్రత్యక్ష సాక్ష్యం బయో ఏషియా 2026 సదస్సు. ఇటీవల మేము తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను ప్రకటించాం. అప్పటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడం మా లక్ష్యం. ఈ టార్గెట్ని అచీవ్ అవ్వడానికి మేము భారతదేశంలోనే పోటీ పడడం లేదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రగామి క్లస్టర్లతో పోటీ పడుతున్నాము అని హైదరాబాద్ ఇప్పటికే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రధాన గమ్యస్థానంగా ఉంది అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అదే సందర్భంలో హైదరాబాద్ నగరాన్ని జీవ విజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాము అని, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, మీ జీసీసీలను స్థాపించండి అని రేవంత్ రెడ్డి గారు కోరడం చూడవచ్చు. అండ్ ఈ బయో ఏషియా సమ్మిట్ 2026కు సుమారు 50 దేశాలకు చెందిన 4,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. క్యాన్సర్ చికిత్సలో విశేషంగా కృషి చేసిన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ బ్రూస్ ఎల్ లెవిన్కు ప్రతిష్టాత్మక జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. సో ఇవి బయో ఏషియా సమ్మిట్ 2026కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. మరిన్ని పాయింట్స్ ఇక్కడ కవర్ చేద్దాము. బయో ఏషియా 2026 టెక్ బయో అన్లేష్డ్ ఏఐ ఆటోమేషన్ అండ్ ద బయాలజీ రెవల్యూషన్ అనే థీమ్తో దీనిని నిర్వహిస్తున్నారు. 23వ అంతర్జాతీయ సదస్సు ఇది. ఈ ఇయర్ ఎడిషన్ను హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 17 మరియు 18వ తేదీలలో ఇది జరగనుంది. ఈ సమ్మిట్ అనేది ఏషియాస్ ప్రీమియర్ లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ టెక్ ఫోరం. అండ్ థీమ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. టెక్ బయో అన్లీష్డ్ అంటే ముఖ్యంగా ఈ బయోటెక్ రంగంలో బయాలజీ మరియు లైఫ్ సైన్సెస్లో ఫ్రంటియర్ టెక్నాలజీస్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీ, ఆటోమేషన్ లాంటి వాటిని ఉపయోగించడం దీని యొక్క లక్ష్యంగా మనం చూడవచ్చు. కీ హైలైట్స్ మనం చూస్తే 4,000 డెలిగేట్స్ మరియు 500 గ్లోబల్ కంపెనీస్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 175+ ఎగ్జిబిటర్స్ ఫార్మా, మెడిటెక్, డిజిటల్ హెల్త్ రంగాల నుంచి ఇందులో పార్టిసిపేట్ చేశారు. అలానే స్పెషల్ పెవిలియన్స్ని కూడా ఏర్పాటు చేశారండి. స్టార్టప్ పెవిలియన్, ఇన్నోవేషన్ పెవిలియన్ వంటి వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రైమరీ ఫోకస్ ఏరియాస్ని మనం చూస్తే ఏఐ డ్రివెన్ డిస్కవరీ అంటే ఈ బయోటెక్ రంగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టైమ్ లైన్స్ని కుదించడానికి జనరేటివ్ ఏఐ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ఉపయోగించాలి అని, అలానే నెక్స్ట్ జెన్ బయోలాజిక్స్ ఎస్పెషల్లీ సెల్, జీన్ థెరపీస్, ఎంఆర్ఎన్ఏ అడ్వాన్స్మెంట్స్లో ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ని ఉపయోగించాలి అని, అండ్ జీసీసీస్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి అనేది దీని యొక్క మేజర్ ఫోకస్ ఏరియాస్గా చూడవచ్చు. ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్గనైజ్ చేయగా ఇనాగరేషన్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. సో బయో ఏషియా సమ్మిట్ 2026 తెలంగాణ కరెంట్ అఫైర్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఓవరాల్గా యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీలో కూడా ఈ టాపిక్ ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఫ్రాన్స్తో బంధం బలోపేతం, ఆ దేశంతో భాగస్వామ్యం ఇక ప్రత్యేకం, రక్షణ, వాణిజ్యం, టెక్నాలజీల్లో మరింత విస్తృతం, మోదీ మెక్రాన్ చర్చల్లో నిర్ణయం, 21 ఒప్పందాలు ఖరారు. ముంబైలో ఫ్రాన్స్ అధ్యక్షుడి జాగింగ్, కర్ణాటకలో హెలికాప్టర్ల అసెంబ్లింగ్ యూనిట్ ప్రారంభం. ఈ ఆర్టికల్ ఇటీవలి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ భారత పర్యటన గురించి మరియు ఇండియా ఫ్రాన్స్ బైలేటరల్ రిలేషన్స్ గురించి వివరించడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. తమ మధ్య సంబంధాలను ప్రత్యేక ప్రపంచవ్యాప్త వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచాలి అని భారత్, ఫ్రాన్స్ నిర్ణయించాయి. ప్రపంచంలో భౌగోళిక, రాజకీయ కల్లోల పరిస్థితుల్లో రక్షణ, వాణిజ్యం, కీలక ఖనిజాలు, ఉన్నత సాంకేతికత రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని గణనీయంగా పెంచుకోవాలి అని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ చర్చించుకోవడం ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇండియా ఫ్రాన్స్ బైలేటరల్ రిలేషన్స్కి సంబంధించిన కీ పిల్లర్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం. ఎస్పెషల్లీ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రంగంలో కో డెవలప్మెంట్, రఫేల్ జెట్స్ ఇంక్లూడింగ్ 26 మెరైన్ రఫేల్ జెట్స్ ఫర్ నేవీ అండ్ P-75 స్కార్పియన్ సబ్మెరైన్స్, H-125 హెలికాప్టర్ అసెంబ్లీ లైన్, ఇవన్నీ కూడా ఇండియా ఫ్రాన్స్ డిఫెన్స్ టైస్కి ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చు. ఇక స్పేస్ సెక్టార్లో ఇస్రో మరియు సిఎన్ఈఎస్ గత 50 సంవత్సరాలుగా పరస్పరం సహకరించుకుంటూ ఉన్నాయి. జాయింట్ మిషన్స్ తృష్ణ, అలానే
కోఆపరేషన్ ఆన్ గగన్యాన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ గురించి కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక న్యూక్లియర్ ఎనర్జీ విషయంలో జైత్పూర్ ప్రాజెక్ట్, ఇందులో ఫ్రెంచ్ కంపెనీ అయిన ఈడిఎఫ్ కీలక భాగస్వామిగా ఉంది. అరౌండ్ 1650 మెగావాట్ న్యూక్లియర్ రియాక్టర్స్ 6టిని ఈ ప్రాంతంలో నిర్మించడానికి ఈ ఈడిఎఫ్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఓవరాల్గా 9900 మెగావాట్ల న్యూక్లియర్ రియాక్టర్స్ సైట్ని ఇక్కడ అభివృద్ధి చేయనున్నారు. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ ఎనర్జీ సైట్గా దీనిని చెప్పవచ్చు. అలానే అణు విద్యుత్ రంగంలో ప్రైవేటైజేషన్ని ప్రోత్సహించడానికి ఇటీవల శక్తి చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. సో ఇండియా ఫ్రాన్స్ కోఆపరేషన్ ఈ రంగంలో మరింత ముందుకు విస్తరించే అవకాశం ఉంది. అలానే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అభివృద్ధిలో కూడా ఫ్రాన్స్ కీలక భాగస్వామిగా ఉంది. ఇక ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో ఇరు దేశాలు మరింత ముందుకు సాగడానికి 2026ను ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది. అలానే ఇండియా ఫ్రాన్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ని కూడా స్టార్ట్ చేశారు. దీని ద్వారా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ని స్టార్టప్స్తో లింక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇరు దేశాల మధ్య ఎకనామిక్ అండ్ డిజిటల్ ఇంటిగ్రేషన్ చూస్తే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బయలేటరల్ ట్రేడ్ విషయంలో ఫైనాన్షియల్ ఇయర్ 2025 సుమారు $15.21 బిలియన్ వాణిజ్యం చూడవచ్చు అండి. అలానే 1000కు పైగా ఫ్రెంచ్ కంపెనీలు భారతదేశంలో ఎస్టాబ్లిష్మెంట్లను కలిగి ఉన్నాయి. అండ్ భారతదేశం యొక్క యూపీఐ సేవలు కూడా ఫ్రాన్స్లో విస్తరిస్తూ ఉన్నాయి. ఇటీవల యూపీఐ లైవ్ స్టార్ట్ విత్ ఈఫిల్ టవర్ అండ్ ఎక్స్టెండ్స్ టు గ్యాలరీస్ లాఫియట్ ఎక్సెట్రా. సో ఫ్రాన్స్లోని అనేక ప్రధాన నగరాలలో భారతదేశ యూపీఐ సేవలు క్రమంగా విస్తరిస్తూ ఉన్నాయి. ఇది కూడా ఇరు దేశాల మధ్య బలమైన బంధానికి నిదర్శనంగా చెప్పవచ్చు. అలానే ఇరు దేశాల మధ్య రీసెంట్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్స్ గురించి చూస్తే హారిజాన్ 2047 దీనిని 2023లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దీని ప్రకారం కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ ఫర్ నెక్స్ట్ 25 ఇయర్స్. ఇరు దేశాలు రాబోయే 25 ఏళ్లలో ఎలా కలిసి అభివృద్ధి చేసుకోవాలి, ఎలా కలిసి పయనించాలి అనే దాని మీద ఒక స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్గా ఈ హారిజాన్ 2047ని చూడవచ్చు. ఇక ఇండో పసిఫిక్ రోడ్ మ్యాప్ అనేది కూడా కీలకంగా ఇక్కడ చూడవచ్చండి. అడ్వకేటింగ్ ఫ్రీ, ఓపెన్, ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ రీజియన్, ఎస్పెషల్లీ మ్యారిటైమ్ సెక్యూరిటీ మరియు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఆల్రెడీ మనకు తెలుసు ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని భారత్ మరియు ఫ్రాన్స్ సంయుక్తంగా ప్రారంభించాయని. సో ఈ విధంగా ఇండో పసిఫిక్ రీజియన్లో సమ్మిళిత అభివృద్ధి కోసం ఇరు దేశాలు కలిసి పనిచేయాలి అని ఈ రోడ్ మ్యాప్ డిస్కస్ చేస్తుంది. ఇక పీపుల్ టు పీపుల్ టైస్ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ అండ్ వీసా, ఇక్కడ సుమారు 2030 నాటికి 30,000 ఇండియన్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ వీసాస్ని అందించాలి అని. అలానే 1 సంవత్సరం లేదా అట్లీస్ట్ 1 సెమిస్టర్ విద్య పూర్తి చేసుకున్న అల్యూమ్నీస్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారికి 5 ఇయర్ షెంచెన్ వీసాని అందించాలని కూడా ఫ్రాన్స్ నిర్ణయించింది. అండ్ డిప్లొమాటిక్ ప్రజెన్స్ అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇండియా రీసెంట్లీ ఓపెన్డ్ ఏ న్యూ కాన్సులేట్ జనరల్ ఇన్ మెర్సిలీ అండ్ ఫ్రాన్స్ ఆపరేటెడ్ బ్యూరో డి ఫ్రాన్స్ ఇన్ హైదరాబాద్. ఇవన్నీ కూడా ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను, డిప్లొమాటిక్ రిలేషన్స్ని పెంపొందించడానికి మరింత దోహదం చేస్తాయి. అండ్ డయాస్పొరా విషయానికి వస్తే సుమారు 1,00,000 మంది భారతీయులు ఫ్రాన్స్లో ఉంటున్నారు. అలానే ఓవరాల్ అంటే ఫ్రెంచ్ టెరిటరీస్ని కూడా కన్సిడర్ చేస్తే లైక్ రీయూనియన్ ఐలాండ్స్ 3,50,000 మంది పైగా భారతీయులు మెయిన్లాండ్ ఫ్రాన్స్ మరియు ఫ్రాన్స్ టెరిటరీస్లో నివసిస్తూ ఉన్నారు. సో ఇవి ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్కి సంబంధించిన కీ పిల్లర్స్ అండి. అండ్ ఇటీవలి ఫ్రాన్స్ అధ్యక్షుడి పర్యటనలో ఇరు దేశాల మధ్య బంధాలను మరింత విస్తరించడం జరిగింది. ముఖ్యంగా రక్షణ ఒప్పంద పునరుద్ధరణ గురించి ఇక్కడ చూడవచ్చు. ఫ్రాన్స్తో భారత రక్షణ ఒప్పందాన్ని 10 ఏళ్లకు పునరుద్ధరించేలా 2 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం బెంగళూరులో నిర్వహించిన ఇరు దేశాల 6వ ద్వైపాక్షిక రక్షణ సమావేశంలో అండ్ ఈ ఒప్పందం వలన మన రక్షణ వ్యవస్థలను ఆధునీకరించేందుకు మరింత దోహదపడుతుంది అని రాజ్నాథ్ సింగ్ గారు పేర్కొన్నారు. ఇండో ఫ్రాన్స్ రిలేషన్స్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి. మోదీ మెక్రాన్ మధ్య సమావేశంలో 21 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారత్లో హామార్ క్షిపణుల ఉత్పత్తికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, సాఫ్రాన్ మధ్య కుదిరిన ఒప్పందం దీనిలో ఒకటి. అలానే ఫ్రాన్స్ సహకారంతో కర్ణాటకలోని వేమ్గల్లో ఎయిర్ బస్ H-125 హెలికాప్టర్ల అసెంబ్లింగ్ యూనిట్ను ఇరువురు ప్రారంభించడం చూడవచ్చు.
భారత్ ఫ్రాన్స్ నవకల్పన ఏడాదిని కూడా ప్రారంభించారు. ఆల్రెడీ దీని గురించి మనము చెప్పుకున్నాము. 2026ని ఇండియా ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది అని. అదేవిధంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ 26/11 మృతులకు నివాళిని అర్పించడం కూడా జరిగింది. అండ్ ఢిల్లీలో జరుగుతున్న ఏఐ అంతర్జాతీయ సదస్సులో కూడా మెక్రాన్ పాల్గొంటారు. సో ఇవి ఇటీవలి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పర్యటనకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. కృత్రిమ మేధా రంగంపై విస్తృతంగా చర్చించేందుకు, అత్యాధునిక ఆవిష్కరణలపై అవగాహన కల్పించేందుకు భారత్ ఆతిథ్యమిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 సమ్మిట్ ఫిబ్రవరి 16న ఢిల్లీలో ప్రారంభమైంది. ఫిబ్రవరి 20 వరకు భారత్ మండపం, సుష్మా స్వరాజ్ భవన్, అంబేద్కర్ సెంటర్లు వేదికగా జరగనున్న ఈ ఎక్స్పో మరియు సమ్మిట్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సమ్మిట్ థీమ్ సర్వజన హితాయ సర్వజన సుఖాయ, అందరి సంక్షేమం అనే థీమ్తో ఈ సమ్మిట్ అనేది నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ రోజు క్లాస్లో మనం చెప్పుకున్నాము. అండ్ నిన్నటి క్లాస్లో దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, దేశంలో 2026 జనవరి చివరికి చలామణిలో ఉన్న నగదు పరిమాణం జీవనకాల గరిష్టమైన 40 లక్షల కోట్లకు చేరినట్లు ఎస్బీఐ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది. అయితే 5 ఏళ్ల వ్యవధిలో స్థూల దేశీయోత్పత్తితో పోలిస్తే నగదు నిష్పత్తి 14.4% నుంచి 11% తగ్గినట్లు పేర్కొంది. మనీ ఇన్ సర్క్యులేషన్ అనేది ఇక్కడ చూడవచ్చండి. 40 లక్షల కోట్లకు కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ అనేది ఉంది. అండ్ ఇది లైఫ్ టైమ్ హైగా కూడా ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడిస్తుంది. అండ్ ఇండియాస్ పవర్ సర్జ్ గురించి లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. 10 మంత్స్లోనే 50,000కు పైగా మెగావాట్ల విద్యుదుత్పత్తిని అదనంగా యాడ్ చేయడం జరిగింది అని. సో దీనికి సంబంధించిన బ్రేక్ డౌన్ కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది అండి. క్రాప్ ఫీల్డ్ ఎమిషన్స్లో టాప్ 6 కంట్రీస్లో భారతదేశం కూడా ఉంది అని లాస్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేసాము. సో ఇది కూడా మనము చూసాము. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ది డే గురించి చూడండి. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ IFR 2026కి సంబంధించి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది అండి. సో ఈరోజు క్లాస్లో మనము IFR 2026 గురించి డిస్కస్ చేసాము. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.